వరంగల్ అంటే ఇంత పెద్ద పేరు, కాకతీయ సామ్రాజ్యం. కాకతీయ సామ్రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏముంది ఇక్కడ? కాకతీయ సామ్రాజ్యమేనా, బహుమని సుల్తాన్లేనా, మీర్ ఉస్మాన్ కాలి నిజాములేనా, మొత్తం ఎక్కడా మనకి ఏ స్థానం లేదు, ఎక్కడా లేదు భూమి. నీకు 40,000 చెరువులు తవ్వింది బీసీ ఎస్సీ ఎస్టీల రక్తంతో. భూమిని తవ్వి చెరువుల్ని తయారు చేసిన చెరువు కింద భూమి లేదు ఎవరికి. అదేందో పెద్ద కొత్త పదమాట, అది నేర్పడం, అది గ్రూపులల్లో విద్యలో పెట్టడం. గ్రూపులల్లో మళ్ళీ తెలంగాణలో పోరగాళ్ళు చదువుకోవడానికి గొలుసు కట్టు చెరువులు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం నుంచి, మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు విడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు తెలంగాణ అప్పుడు కలిపినరు, ఈ ప్రశ్నలన్నీ తయారు చేపిస్తారు కేసీఆర్. కర్పూరు ఠాగూరు ఎప్పుడు మాకు రిజర్వేషన్ ఇచ్చిండో అది చెప్పవా గ్రూపులలో? మండల కమిషన్ అనే మండలాయన, ఆ మండలం అయినా గొల్లాయన బీహార్లో ఎందుకు ఎప్పుడు రాజ్యానికి వచ్చిండో అది చెప్పవా? అది కాదు ఆ గ్రూపులలో అడిగేది. అది మాట్లాడవా? కరుణానిధి ఎప్పుడు ఏం చేసిండో తెలంగాణలో, తమిళనాడులో కరుణానిధి ఏం చేసిండో చెప్పవా? ఇది అడగరా? సాహు మహారాజ్ రిజర్వేషన్ ఎప్పుడు ఇచ్చిండు? మైసూర్ వడగారు ఎప్పుడు రిజర్వేషన్ ఇచ్చిండు? గుజరాత్లో ఉన్న బరోడా మహారాజ్ రిజర్వేషన్ ఎప్పుడు ఇచ్చిండు? ఇది చెప్పరా గ్రూపులలో? ఏం నేర్పిస్తారు మరి తెలంగాణలో? అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు తమ స్వధర్మాన్ని తెలుసుకోవడానికి, తమ స్వధర్మం, ధర్మం లేదు అధర్మం లేదు, స్వధర్మం కావాలి. ఆ స్వధర్మం కోసం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక దారి చూపించబోతున్నారు.